విరాట్ కోహ్లీ జీవితం న్యూలైన్ విరాట్ కోహ్లీ భారతదేశపు అగ్ర కథానాయకుడు. క్రికెట్ ప్రపంచంలో ఒక ప్రతిష్టాత్మకమైన పేరు. అతను జనవరి 1988 5న ఢిల్లీలో జన్మించాడు. మిగతా యువ ఆటగాళ్లతో పోలిస్తే అతను చాలా చిన్న వయస్సులోనే తన ప్రతిభను ప్రపంచానికి చాటించాడు. న్యూలైన్ ప్రారంభ జీవితం. విరాట్ కోహ్లీ తన క్రికెట్ ప్రయాణాన్ని 9 సంవత్సరాల వయస్సులోనే ప్రారంభించాడు. అతను ఢిల్లీ రంజీ క్రికెట్ జట్టులో 2006లో భాగంగా తన ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్ ప్రారంభించాడు. అతను అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శిస్తూ త్వరగానే అంతర్జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాడు. న్యూలైన్ అంతర్జాతీయ కెరీర్. విరాట్ కోహ్లీ 2008లో ఆస్ట్రేలియాతో జరిగిన ఒక వన్డే మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి అడుగుపెట్టాడు. అతని 15 సంవత్సరాల క్రికెట్ కెరీర్లో విరాట్ అనేక రికార్డులను సృష్టించాడు. అతను ఒక అద్భుతమైన బ్యాట్స్మన్ గా 50 ఓవర్ల, 20 ఓవర్ల మ్యాచ్లలో, టెస్ట్ మ్యాచ్లలో సమర్థతను ప్రదర్శించాడు. న్యూలైన్ అధిక స్కోర్లు. కోహ్లీ అనేక మ్యాచ్లలో అత్యధిక స్కోర్లు సాధించి అభిమానులను మంత్రముగ్ధులైనట్లు చేశాడు. ముఖ్యంగా అతని వన్డే కెరీర్లో అనేక 2 అర్ధాల స్కోర్లు, 100లు, 150లు సాధించడం అత్యంత గుర్తించదగ్గ అంశం. న్యూలైన్ సార్వత్రిక క్రికెట్. విరాట్ కోహ్లీ భారత జట్టుకు 2013 నుండి 2017 వరకు కెప్టెన్గా పనిచేశాడు. అతను అనేక విజయాలతో తన ఆధిపత్యం జట్టు విజయాలకు దోహదం చేశాడు. ప్రత్యేకించి 2018లో అతని ప్రదర్శన అద్భుతంగా ఉండి ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణి ఆటగాళ్లలో స్థానం సంపాదించుకున్నాడు. న్యూలైన్ వ్యక్తిగత జీవితం. కోహ్లీ 2017లో బాలీవుడ్ నటి అనుష్క శర్మతో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి భారతదేశంలో ప్రతిష్టాత్మకమైనది. న్యూలైన్ ప్రముఖ పురస్కారాలు. 2017లో భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ అవార్డు అందజేసింది. న్యూలైన్ అనేక అనుకూల గుర్తింపు క్రికెట్ ప్రపంచంలో అతని ప్రతిష్టను మరింత పెంచాయి. న్యూలైన్ విరాట్ కోహ్లీ ఇప్పటికీ క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రముఖ, మక్కువ పొందిన ఆటగాళ్లలో ఒకరు.